నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన నివాసానికి పోలీసులు వెళ్లి 41A నోటీసులు అందజేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై జరిగిన నిరసన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై దుర్భాషలాడారని టీడీపీ నాయుడు సీసీ నాయుడు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంకటగిరి పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు అందించారు. ఈ కూటమి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టడంలో దినదినం అభివృద్ది చెందుతూ ఆ రోజు కూడా అలాంటి దొంగ కేసు ఒకటి పెట్టారు. లేని వారు ఊర్లోనే లేరు, వాళ్ల పేర్లు చేర్చారు. ఇంతకాలం తర్వాత ఈ మధ్య అంటే మొన్న చూశారు తిరుపతి లడ్డు విషయంలో కేసు నీరు గార్చేది ఎలా, తప్పుడు నివేదికలు ఇప్పించుకునేది ఎలా అంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం నుంచి నేర్చుకోవాలి. ఇలాంటి తప్పుడు నివేదికలు ఇప్పిస్తారనే, లేని వారిని ఇరికిస్తారనే ఆ రోజే మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టు పోవడం జరిగింది. మేము పోయాం, ప్రభుత్వం కాదు. సుప్రీంకోర్టు నిజ నిర్ధారణలు చేయడానికి ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. జంతు కొవ్వు ఉంది, ఫిష్ ఆయిల్ ఉంది అని హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సినిమా బక్కీలో డ్రెస్లు వేసుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి శుద్ధి చేశారు. గుడిమెట్లో ఎన్ని శుద్ధి చేశారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన కమిటీ ఇచ్చిన రిపోర్ట్ లో ఇలాంటి జంతు కొవ్వు లేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ కూటమి